స్పెర్మ్ కౌంట్ పెరగాలి అంటే మనం ఎలాంటి డైట్ తీసుకోవాలి? అందరికీ నమస్తే. నేను మీ డాక్టర్ స్వప్న, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, ఆబ్స్ట్రిషన్, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్, కేకే విరాట్ హాస్పిటల్, కరీంనగర్. మన డైట్‌లో విటమిన్ సి, విటమిన్ డి, ఈ, జింక్ అండ్ సెలీనియం, లైకోపెన్ ఉండేటట్టు చూసుకోవాలి. అయితే ఇవి ఎలాంటి ఫుడ్‌లో ఉంటాయో ఇప్పుడు చూద్దాం. విటమిన్ సి రిచ్ ఫుడ్స్ ఏంటంటే నిమ్మకాయ, ఇంకా ఆరెంజెస్‌లో, జామకాయలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. అదే విటమిన్ డి అయితే ఫిష్‌లో, మీట్‌లో ఎక్కువగా ఉంటుంది. లైకోపీన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది స్పెర్మ్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ రెండిటిని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. సో లైకోపీన్ దేంట్లో ఉంటుంది అంటే ఏ ఫ్రూట్స్ అయితే రెడ్ కలర్ లో కానీ పింక్ కలర్ లో కానీ కనిపిస్తాయో వాటన్నిటిలో కూడా లైకోపీన్ ఉంటుంది. వాటర్ మెలన్, టొమాటోస్ లో, మ్యాంగోలో, జామకాయలో కూడా లైకోపీన్ ఎక్కువగా ఉంటుంది. జింక్ రిచ్ ఫుడ్స్ ఏంటంటే సీ ఫుడ్స్, పప్పులు, చిక్ పీస్, పైన్ నట్స్, సన్ఫ్లవర్ సీడ్స్, నువ్వులు, వీటిలలో జింక్ అధికంగా ఉంటుంది. ఓట్స్, క్వినోవా, డార్క్ చాక్లెట్ లో జింక్ అధికంగా ఉంటుంది. డార్క్ చాక్లెట్ లో జింక్ తో పాటు క్యాలరీస్ ఇంకా షుగర్స్ కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి ప్రీ డయాబెటిక్ వాళ్ళు కానీ డయాబెటిక్ వాళ్ళు కానీ తీసుకోకుండా ఉండడమే మంచిది. సెలీనియం కూడా స్పెర్మ్ కౌంట్ కానీ మొటిలిటీ కానీ చాలా ఇంపార్టెంట్. సెలీనియం రిచ్ ఫుడ్స్ ఏముంటాయో ఇప్పుడు చూద్దాం. సెలీనియం రిచ్ డైట్స్ ఏముంటాయంటే బ్రెజిల్ నట్స్ మనకి 1 or 2 తీసుకుంటే సరిపోతుంది. సన్ఫ్లవర్ సీడ్స్ లో కూడా ఎక్కువగా ఉంటుంది. ఇంకా సీ ఫుడ్స్ లో ఎక్కువగా ఉంటుంది. ఓట్స్ లో, టోఫులో కూడా సెలీనియం ఎక్కువగా ఉంటుంది.